ఇది యువరాజు విక్రమాదిత్యుని విచిత్రమైన కథ. చాలా కాలం క్రితం ఉజ్జయినిని రాజధానిలా చేసుకొని విక్రమాదిత్యుడు అనే రాజు పరిపాలించాడు. అయితే అతను రాజు కాకముందు జరిగిన ఒక సంఘటన ఇది. విక్రమాదిత్య చిన్నతనం నుండే ఎంతో వివేకంతో న్యాయం వైపు మొగ్గు చూపుతూ ఉండేవాడు. అతని తెలివితేటలు మరియు నిజాయితీని మెచ్చిన ఉజ్జయిని ప్రజలు అతన్ని ఎంతగానో గౌరవించేవారు. అయితే ఒకనాడు జరిగిన ఒక సంఘటన రాజ్యం మొత్తాన్ని కదిలించింది. ఒక వెన్నెల కురిసిన రాత్రి యువరాజు విక్రమాదిత్యుడు కనిపించకుండా అదృశ్యమయ్యాడు. తన ప్రియమైన కొడుకు మరియు యువరాజు ఉన్నట్లుండి ఎక్కడికి వెళ్ళాడో మహారాజుకి అర్థం కాలేదు. దాంతో రాజభవనం అంతటా భయాందోళనలు నిండిపోయాయి. అంతేకాకుండా ఎన్నో పుకార్లు రాజ్యం అంతటా కూడా అడవిలో అగ్నిలా వ్యాపించాయి. కొంతమంది ఇదంతా అబద్ధమని కొట్టిపారేస్తే, ఇంకా కొంతమంది చీకటి శక్తుల ప్రభావం గురించి గుసగుసలాడారు. అయినా సరే యువరాజు విక్రమాదిత్య గురించి ఎటువంటి సమాధానం దొరకలేదు. కొడుకు అదృశ్యం గురించి కలత చెందిన రాజు, యువరాజు అదృశ్యం వెనుక గల కారణాల కోసం తన అత్యంత విశ్వసనీయ సలహాదారులను మరియు అంగరక్షకులను పిలిచాడు. వారు రాజ్యంలో ప్రతి మూలను శోధించారు. ప్రతి గ్రామస్తుని ప్రశ్నించారు. రాజభవనంలో కూడా ప్రతి గదిని వెతికించారు. కానీ యువరాజు అదృశ్యం వెనుక కారణం మాత్రం ఎవరికీ తెలియలేదు. చివరికి మహారాజు సమాధానాల కోసం ప్రఖ్యాతిగాంచిన ఒక ఋషి దగ్గరికి వెళ్ళాడు. తన శక్తియుక్తులకు ప్రసిద్ధిగాంచిన ఆ ఋషి కనిపించకుండా అదృశ్యమైన యువరాజు కోసం కొన్ని రోజుల పాటు ధ్యానంలో కూర్చున్నాడు. చివరిగా అందరినీ ఆశ్చర్యపరిచే ఒక ప్రకటన చేశాడు ఆ ఋషి. అదేంటి అంటే, యువరాజుని ఎవరూ అపహరించలేదు మరియు ఎటువంటి మంత్రశక్తి కూడా అతన్ని బంధించలేదు. తనంతట తానే స్వయంగా జ్ఞానాన్వేషణలో భాగంగా ఏకాంతంలో నివసించిన ఋషులను కలిసి వాళ్ళ దగ్గర నుండి జ్ఞానం సంపాదించుకోవడానికి వెళ్ళాడు. యువరాజు రాజ్యానికి ప్రయోజనం చేకూర్చే జ్ఞానంతో తిరిగి వస్తాను అని ఒక రహస్యమైన సూచికను తయారు చేసి దాన్ని జాగ్రత్తగా దాచి ఉంచాడు. తన కొడుకు చేసే ప్రయత్నం గురించి తెలుసుకున్న మహారాజు మనసుకు ఉపశమనంతో పాటు ఎంతో గర్వంగా కూడా అనిపించింది. తన కొడుకు ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అతని మాటలకు కట్టుబడి కొంతకాలం తర్వాత భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే జ్ఞానంతో యువరాజు విక్రమాదిత్య తిరిగి రాజ్యానికి వచ్చాడు. అయితే యువరాజు అదృశ్యం తిరిగి మళ్ళీ కనిపించడం ఉజ్జయినిలో ఒక పెద్ద రహస్యంగా మిగిలిపోయింది. ఈ కథ యువరాజు విక్రమాదిత్యుని పట్టుదల, ఓర్పు మరియు తండ్రి కొడుకులు మధ్య శాశ్వత సంబంధం, నమ్మకానికి నిదర్శనం. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం కిందున్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.